వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. సిగాచి కంపెనీ సందర్శించిన జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం. ప్రమాద కారణాలు అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు. గోవధ నిషేధ చట్టంపై పార్లమెంటులో చర్చిస్తా. గోవులతో మానవాళికి ఎంతో ఉపయోగమన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. సింహాచలంలో నేటి నుంచి గిరి ప్రదక్షిణలు. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామన్న మంత్రి. అమెరికా టెక్సాస్ లో వర్ష బీభత్సం. 100 మంది మృతుల్లో 28 మంది చిన్నారులు. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగిన పాషమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీని జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా NDMA కేంద్ర బృందం కమిటీ సభ్యులు సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేశారు. పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు అధ్యయనం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు పరిశ్రమలలో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలపై కేంద్ర ప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును బృంద సభ్యులకు వివరించారు. గోవధ నిషేధ చట్టం తీసుకువచ్చేలా పార్లమెంటులో తన గళాన్ని వినిపిస్తారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నమో మిషన్ వందే గోమాతరం సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై నమో మిషన్ వందే గోమాతరం USA ఎంపవర్మెంట్ వింగ్ అధ్యక్షుడిగా నియామక పత్రాన్ని కిర్చిపల్లి రాజుకు అందజేశారు. గోవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, గోమూత్రం కొన్ని రకాల వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని, ముఖ్యంగా చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారని తెలిపారు. పోషించండి సేవ్ కౌ సేవ్ నేషన్, సేవ్ కౌ సేవ్ నేషన్, సేవ్ కౌ సేవ్ నేషన్, సేవ్ కౌ సేవ్ నేషన్. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ప్రజలకు మెల్లమెల్లగా ఒకటిసారి పూజించుకుంటే మూఢనమ్మకం. పోషించండి, ఆరోగ్యం పొందండి. ఒకటి చెప్పెక్కియాలి, ఒకటిసారి పది చెప్పెక్కియాలి. అది తెలుసు. కీర్చిపల్లి రాజుకు అధ్యక్షుడిగా నియమిస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాను. ప్రత్యేకంగా మన దేశం లోపల గోవు యొక్క ప్రాముఖ్యత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పటి నుంచే అనేక రోగాలు వస్తున్నాయి. ఆర్గానిక్ ప్రొడక్షన్ తగ్గింది, క్యాన్సర్, ఇంకా రకరకాల రోగాలు వచ్చి మనిషి యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. మనం ఒక 50 సంవత్సరాల కింద చూస్తే క్యాన్సర్ లేదు, అనేక షుగర్ లేదు, అనేక రోగాలు కనిపించాయి ఆ దశ లోపల.
వాళ్ళందరూ ఆ రోజు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తిన్నారు. పెండతోటి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఎప్పుడైతే వచ్చినాయో అన్ని రోగాలు వచ్చినాయి, కొత్త కొత్త రోగాలు వచ్చినాయి. ఎప్పుడైతే గోమాత పెండ వాడి దాని మూత్రం వాడి దాని ఎరువులు వాడి పంటను పండిస్తున్నామో ఆ రోజు మనిషి ఐశ్వర్యవంతుడుగా ఆరోగ్యవంతుడు ఉన్నాడు. గోవు యొక్క గొప్పతనాన్ని ఈరోజు తెలుసుకొని మళ్ళా పునర్వైభవానికి మనం అందరం వస్తున్నాం. గో మూత్రం ప్రతిదీ ఒక గోవు వల్ల ఎంత పశువుల ఎరువు వస్తుంది, మూత్రం వల్ల మందులు వస్తున్నాయి, ఆవు పాలతోటి ఆరోగ్యవంతులు అవుతున్నారు, నెయ్యి అయితే సకల రోగ నివారణ, మనిషిని సంపూర్ణంగా మేధాశక్తి జ్ఞానశక్తి పెంచుతుంది. గోవు ఇంటి ముంగట పెట్టుకుంటే అష్టౌశ్చర్యాలతోటి మనుషులు కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి రోజు ఈ రోజు గుర్తించారు. గోవు వల్ల వచ్చే ప్రొడక్షన్లపై అనేక రీసెర్చ్లు, మూత్రం ఉన్న గోవుతోటి దాని పాలు దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్పి రీసెర్చ్ చేస్తే ప్రపంచ శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అవురా, ఎప్పుడో వేదకాలం నాడు గోవు యొక్క విశిష్టతను భారతదేశంలో కనుగొన్నారు. ఈరోజు రీసెర్చ్ చేస్తే దాని లోపల గొప్ప శక్తి ఉంది, దాని చుట్టూ ఓ శక్తి పరిభ్రమిస్తుంది. ఇక సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆమెకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. గిరి ప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిష్ట ఏర్పాట్లు చేశామని అనిత తెలిపారు. అమెరికా రాష్ట్రమైన టెక్సాస్ లో వరదలు ముంచెత్తాయి. గత వారం రోజుల నుంచి కుండపోత వర్షాల కారణంగా ఏర్పడిన వరదల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 28 మంది పిల్లలు ఉన్నారు. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ వరదల్లో కేర్ కౌంటీ అత్యంత ఎక్కువ ప్రభావితమైంది. దీంతో కేర్ కౌంటీలో ఇప్పటి వరకు 84 మృతదేహాలు వెలికి తీయగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. BHL స్నేహ సొసైటీకి కేటాయించిన 3 ఎకరాల 18 గుంటల భూమిని మాకే చెందాలని BHL ఉద్యోగులు ఆందోళనకు దిగారు. 2014లో 3 కోట్ల రూపాయలతో 44 మంది కార్మికులు సొసైటీగా ఏర్పడి భూమిని TSSIల ద్వారా కొన్నామని, అలాంటి భూమి BHL యాజమాన్యం పోలీసు వారితో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కార్మికులు కోరారు. ఆయన దగ్గర ఒరిజినల్ ఉన్నాయి, ఆ 3 తీసుకోండి సరిపోతుంది.
మూడే ఇచ్చేది కాదు ఒరిజినల్. మాకు ఇండస్ట్రియల్ నుండి దీనికి వచ్చింది, హౌసింగ్ వచ్చింది, ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ చేసేదే ఉంది అంతే. నా పేరు ఎన్ సాయిలు, ఏఐటీసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని. అంతకుముందు బిహెచ్ఎల్లో 1978లో చేరాను. 2018లో రిటైర్డ్ అయ్యాను. 40 సంవత్సరాలు మహారత్న బిహెచ్ఎల్కు పనిచేయడం జరిగింది. దీనికి సంబంధించి బిహెచ్ఎల్ మమ్మలను ఉత్తమంగా చేసి ఇంత సేవలు అందించిన మొట్టమొదటిగా బిహెచ్ఎల్ మా తల్లికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన బిహెచ్ఎల్ నుండి మేము శ్రీ స్నేహ సొసైటీ తరఫున 2004లో శ్రీ స్నేహ సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి మేము గవర్నమెంట్కు అనేక రకాలుగా సొసైటీ నుండి మేము విన్నపాలు చేసుకుంటే 14లో కిరణ్ కుమార్ రెడ్డి గారు 55 జీవో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మాకు 3 ఎకరాల 31 గుంట రావడం జరిగింది. ఈ సొసైటీలో మనకు 39 మంది సభ్యులున్నారు. మేము 16 నుండి ఇప్పటి వరకు జీవో వచ్చిన నుండి ఇప్పటి వరకు మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే మేనేజ్మెంటులో ఉన్న వాళ్ళు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు అల్లరిముక్కలు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం ఒక్క వస్తువు మిగలకుండా పగలగొట్టేశారు. కొవ్వూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడం చర్చగా మారింది. నెల్లూరు జిల్లాలో ఏ క్షణం ఏం జరుగుతుందో అని భయాందోళనలు నెలకొన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి సారె కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఆలయం నుండి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు శోభయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గుండా ప్రమోద్, రావుల శంకర్, అశోక్, దిలీప్ మహిళలు పాల్గొన్నారు. మనం కాపాడితే అది మనం కాపాడతారు ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర పాఠశాలలో బోనాల పండుగను వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనం ఎత్తుకొని పాఠశాల ప్రాంగణం నుండి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ప్రధాన కూడలిలో సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకునేలా విద్యార్థులు కనువిందు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుల మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాల పండుగ ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను, బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేస్తూ ప్రకృతిలో వచ్చే మార్పులను, అమ్మవారి నైవేద్యం తినడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని, అమ్మవారి కృపా కటాక్షలతో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.
తెలంగాణ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు. రాఘవేంద్ర స్కూల్లో ఈరోజు బోనాల సెలబ్రేషన్ చేయడం జరిగింది. విద్యార్థి దశ నుంచే మన సంస్కృతి సంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ఆచారాల గురించి తెలియజేయడానికి విద్యార్థులతో ఈరోజు బోనాలను ఎత్తిపించడము, బోనాల ప్రత్యేకత తెలియజేయడము జరిగింది. ఆషాఢంలో బోనాలు అనేది మన తెలంగాణ సంస్కృతి. తెలంగాణలో అమ్మవారికి, గ్రామ దేవతలకి ఆషాఢంలో బోనాలు తీయడం జరుగుతుంది. ఇది పసుపు అన్నము, బెల్లం అన్నంతో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. మన వాతావరణంలో వచ్చే మార్పులకు మనము ఆ నైవేద్యాన్ని తీసుకోవడం, ప్రసాదంగా తీసుకోవడం వలన మన వాతావరణంలో వచ్చే మార్పులకు, మన శరీరంలో జరిగే మార్పులను తట్టుకోవడానికి ఈ ప్రసాదం పనికి వస్తుంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ విద్యార్థి దశ నుంచి చిన్నపిల్లలప్పటి నుంచే మన సంస్కృతి సంప్రదాయాలను పిల్లలకి నేర్పించి వాళ్ళ భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, మన సంస్కృతిని ముందు తరాలకు అందజేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఇక కుప్పం నియోజకవర్గంలో గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో ప్రజలు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల పరిధిలోని 7 గ్రామాలకు చెందిన ప్రజలు వింత ఆచారానికి తెరలేపారు. గ్రామాలకు చెందిన ప్రజలు వర్షం కోసం వలస వెళ్లే ఆచారాన్ని ప్రారంభించారు. గ్రామ బాధ్యతను గ్రామ సేవకుడిగా అప్పగించిన ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి ఎవరి గ్రామంలో ఉండకూడదని వలస వెళ్లారు. ఇలా వలస వెళ్లిన వారు ఒకచోట గుమ్మిగూడి మట్టితో వరుణదేవుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం గ్రామానికి జంతు బలులు సమర్పించి గ్రామం నుండి వెళ్లిన సమయంలో ప్రవేశించకుండా వెళ్లిన ముళ్ళ కంచెను తొలగించి ఊరు లోపలికి ప్రవేశిస్తారు. పూర్వకాలంలో వర్షాలు కురవని సందర్భాలలో తమ పూర్వీకులు ఇలాంటి ఆచారాలు పాటించేవారని గ్రామస్తులు తెలిపారు. జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీ పరిధి 6 గ్రామాలు, కడపల్లి పంచాయతీ పరిధి 3 గ్రామాల ప్రజలు ఈరోజు వలస దేవర జరుపుకుంటా ఉన్నాము. మా ప్రాంతంలో రైతులు సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల దేవుని కోరుకుంటూ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల మేము వలస వచ్చినాము. గ్రామ ప్రజలు అందరూ కలిసి బయట వచ్చి పొలాల దగ్గర, వ్యవసాయ పొలాల దగ్గర మేము భోజనాలు చేసుకొని ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు 3 గంటల తర్వాత 5 గంటల లోపల ఇక్కడ వర్షం కోసము వానదేవుని పూజించుకొని సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల లోపల ఇల్లు చేరుకుంటాము. ఈ విధంగా ఈ ప్రత్యేకమైనటువంటి పూజలు మా గ్రామ పెద్దలు గత పెద్దల కాలం నుంచి క్రమంగా జరుపుకుంటూ ఉన్నాము. పెద్దలు అందరూ కలిసిమెలిసి కులాలు అతీతంగా అందరూ కూడా వచ్చి ఇలాంటి ఇంట్లో ప్రతి ఇల్లు కూడా బీగం వేసుకొని బయట వచ్చేసే సాంప్రదాయం మా పెద్దలు ఆ రోజు నుంచి పెట్టినారు. కాబట్టి ఈ రోజుకు మేము అదే కొనసాగిస్తూ మేమందరము కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాము. రైతు కుటుంబాల్లో బాగుండాలని వానదేవుని కోరుకుంటూ ఉన్నాము. గంజాయిని అరికడుతున్నామని పోలీస్ శాఖ పదే పదే చెబుతున్నప్పటికీ యువత మాత్రం ఇంకా మత్తులోనే జోగుతూ అనర్థాలకు పాల్పడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గోడూరు గ్రామంలో గంజాయి సేవించిన 2 యువకులు నానాబీభత్సం సృష్టించారు. మిర్యాలగూడ వేమల్లపల్లి ప్రాంతాలకు చెందిన 2 యువకులు గోడూరు గ్రామంలో స్థానికులతో ఘర్షణ పడి గంజాయి మత్తులో హల్చల్ చేశారు. నార్కట్పల్లి అద్దంకి హైవేపై వాహనాలకు ఎదురెళ్లి లారీ అద్దాలు పగలగొట్టారు. అడ్డుకోబోయిన స్థానికులపై దాడికి పాల్పడ్డారు. చివరికి పోలీసులు నానా తంటాలు పడి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు.
గుద్ది దింగు ఇద్దరు ముగ్గురు వచ్చి రాళ్ళు పేరు भाई मतोड़ भाई निंदे देवानम भाई मतोड़ा भाई ने देवानम లంచోడ కల్లారా పొత్తుల వాళ్ళకు అందరికి ఇస్తా సుల్లి కూడా తీసుకో ఆ వీడియో నిన్ను వీళ్ళు మధ్య ఉడిపిస్తా నేను మధ్య ఉడిపిస్తా నిన్ను సరే బాయ్ పుణ్యాన్ని కొడతాను నన్ను పుణ్యానికి నన్ను కొడతాను నేను జూమ్ చేస్తా చూడు అమ్మ తోడు నాకు సిగరెట్ మందు తప్ప అలవాటు ఉంటే అమ్మ గంజా టేస్ట్ చేస్తా బారు నీకు అమ్మ దిక్కుతా ఓరని కొట్టింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిగాచి కంపెనీ సందర్శించిన జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం, ప్రమాద కారణాలు అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు. గోవధ నిషేధ చట్టంపై పార్లమెంటులో చర్చిస్తా, గోవులతో మానవాళికి ఎంతో ఉపయోగమన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. సింహాచలంలో నేటి నుంచి గిరి ప్రదక్షిణలు, గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామన్న మంత్రి. అమెరికా టెక్సాస్ లో వర్ష బీభత్సం, 100 మంది మృతి, మృతుల్లో 28 మంది చిన్నారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.